హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి వేస్తున్నాను. అది కొంచెం బాగా మగ్గాలండి ఆయిల్లో. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. మీరు క్వాంటిటీని తగినట్టు మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు వేసుకోండి. అదంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇక్కడ నేను 2 to 3 టమాటో సన్నగా తరిగి వేస్తున్నానండి. వీటి క్వాంటిటీని చూసి మీకు ఎంత కావాలో వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఒక 2 minutes టమాటోస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ ఉప్పు వేసాను, 1/2 స్పూన్ పసుపు వేసానండి. మీరు క్వాంటిటీని చూసుకొని తగినంత, రుచికి తగినంత వేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఈ కర్రీ రోటీస్కైనా రైస్కైనా బాగానే ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు మూత తీసి కూరని బాగా తిప్పుతూ ఉండండి. సో ఇలా చేయడం వల్ల మనకి కూర అడుగంటకుండా మాడకుండా ఉండిద్ది. సో ఇప్పుడు చూసారు కదండి, టమాటాలు వేసిన మసాలాలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇందులో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడుక్కున్న క్యాలీఫ్లవర్ని ఇందులో ఇప్పుడు మనం వేస్తున్నాము. సన్న సన్న పీసులుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా వేసేసాను. సో ఇక్కడ మొక్క చెదరకుండా మెల్లిగా తిప్పుతూ ఉండాలండి. సో అన్ని మసాలాలు మిక్స్ అయ్యేలాగా. అప్పుడప్పుడు మూత తీసి కర్రీని బాగా తిప్పుకోవాలి. మనం స్టార్టింగ్లో వేసాం కదండి, అప్పుడు మనకి తిప్పేటప్పుడు తెలిసిద్ది ముక్కలు హార్డ్గా ఉన్నాయని. సో ఇప్పుడు మనం కలుపుతుంటే ముక్కలు మెత్తబడ్డాయి అంటే కూర ఉడికిందని అర్థం. ఇది సైడ్స్ నుంచి తిప్పుకోవాలండి, మధ్యలో నుంచి తిప్పితే ముక్క చెదిరిద్ది. ఇప్పుడు ఉడికాక మనం కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. వేసాక అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేస్తున్నానండి. కూర తిప్పేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేయాలండి, ఎందుకంటే పీసెస్ తొందరగా చిదురుతాయి. అందుకని జాగ్రత్తగా తిప్పండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి కారం వేసాం కదా, మగ్గనివ్వాలండి. సో చూసారు కదండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కోసారి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే మీరు ఈ టైంలో ఈ మూమెంట్లో అడ్జస్ట్ చేయొచ్చు. ఉప్పే కాదండి, కారం కూడా మీరు ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చేయొచ్చు. నేను ఇక్కడ వేయట్లేదండి, ఎందుకంటే నేను ముందుగానే కారం కరెక్ట్గా వేసాను. సో చూసారు కదండి, మన కూర ఇక్కడ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు కనుక కూర నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.